ఏం పని చేస్తావు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు వేసుకున్నావు? 4 ఎకరాలు. రైతు బంధు పడ్డా? రైతు బంధు ఈసారి వాళ్ళే. ఈసారి వాళ్ళే. పోయినసారి పడ్డది, ఈసారి వాళ్ళే. బోనస్ బోనస్ దొడ్డి పెట్టుకున్నాం, సన్నవి పెడితే బోనస్ పడ్డది. అవి పైసలు వచ్చినాయి. ఊరియా మాత్రం లేదు. యూరియా బస్తాలు దొరకలేవు. యూరియా అసలు దొరకలేవు. ఏదో ఆన్లైన్ అంటారు. ఆన్లైన్ అంటే అది పాస్బుక్ ఉన్న కాడ ఎంట్రీ అయితే ఎంట్రీ అయిన కాడ దొరకలేవు. మా మండలం మొత్తం ఇలా చూస్తే ఆన్లైన్లో లేవు. జనగం చూపెడుతుంది, కొడకలు చూపెడుతుంది. ఇక అందాక ఏం పోతాం సపరేట్గా వచ్చాను. శనివారం నాడు సార్ వస్తాడట, బుక్కులు మార్చుకుంటేందుకు ఫోన్ నెంబర్ తప్పును చెడి చేస్తాడట. అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తాడట రైతుకి. దాని గురించి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఏముంది ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు దొరికినా? కేసీఆర్ ఉన్నప్పుడు నెంబర్ ఉన్నాయి సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఆటోకు పెడితే బత్త బైక్ తీసుకొచ్చేది. ఇప్పుడు లేదు. మేము లైన్లు దొరుకుతాయి ఊరియా బస్తాలు. కత్తి మేము దొరుకుతున్నాయి. ఒక ఊరియా బస్తాలే. ఊరియా బస్తా అయితే ఇప్పుడు కాదు, దగ్గర ఆనకాల నుంచి బందే దొరుకుతారు. 5 లోళ్ళు అయితేనే ఉన్న కాడికి పెండ గిండ వేసుకుని ఉంటున్నాం. కరెంట్ వస్తుంది 24 గంటలు? కరెంట్ మాత్రం ఓకే ఉన్నది. ఇదేందా కరెంట్ ఓకే ఉంది. ఇప్పుడు కాలువ వస్తుందా? కాలువ నీళ్ళు వస్తా? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు దగ్గర ఉన్నప్పుడు వచ్చినాయి. మా ఎస్ఎస్ వచ్చింది కథ. ఈసారి రాబోతే వాంతో నిన్నేసారు. మా నీళ్ళతో నిండింది. పోయినసారి 3 సార్లు ఆయన వచ్చినాయి. ఈసారి ఒక్కసారి రాలేదు. వానితో నిన్నేసారు. ఇప్పుడు వస్తలేదు. ఇప్పుడు కలవలేదు. కాంగ్రెస్ వచ్చి నుంచి వస్తలేదు. లేదు, కాంగ్రెస్ సుక్క రాలేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడే దగ్గర పట్టుకొచ్చినప్పుడు ఎస్ఎస్ వచ్చిన ఒక్క సుక్క వెళ్ళాలి. పనితీరు ఎట్లా ఉంది ఇప్పుడు మీ మేడంది, మీ సార్ది? మన సార్ కింద వేస్ట్ మేడం. ఇప్పుడు తండ్రికపోతే కానీ ఏదో తీర్పు జనం తీర్పించి మొక్కలే కాదు, జనం తీర్పించిన అది. ఇప్పుడు అయ్యో మా చెప్తే మేము కొట్టుకుంటాం అనే పరిస్థితికి ఏర్పడుతుంది. ఇప్పుడు ఎస్ఎస్సీ ఝాన్సీ రెడ్డి పని చేసిందా 2 సంవత్సరాలు? మండలంలో ఇంతవరకు న్యాయపరిచి పని చేయాలి. ఆమె ఇంతవరకు న్యాయపరిచి పని చేయాలి. మా విలేజ్కి వచ్చి నాకు మోకం లేదు. ఎందుకంటే చూసింది మొన్న వచ్చింది, కథ వెళ్ళిపోయింది అంతే. మాతలే మందులు. ఇప్పుడు అలా ఉన్న కార్యకర్త కరెక్ట్ కాదు, ఆమె కరెక్ట్ కాదు. ఏదో తీర్పింది ఇచ్చారు కానీ ఆ తీర్పు మొత్తం రైతులకు అర్థమైంది. ఇక పెట్టరా అని మొక్కుంటారు. అనవసరంగా పోదీనుకున్నామరా మేము చేయాలని ఆలోచిస్తారు ఇక జనం. ఇప్పుడు ఎర్రబెల్లి దగ్గర ఓడిపోయిందిగా, అప్పుడు ఎట్లా ఉండే? అప్పుడు బాగుండే పరిపాలన. ఇప్పుడు వస్తుండే మొన్న ఇలా రేపు ఎలక్షన్లు వస్తాడు. అప్పుడు ఆపద సభకి వచ్చిపోతూ ఉంటాడు. అట్లేం లేదు. ఎక్కడైనా క్యాండిడేట్ అవపడితే నిలబడి మాట్లాడితే అట్లేం లేదు అనేది. ఈమె ఎవరికి మాట్లాడుతుందో ఎవరు పోతుందో అంత ఉసుకే దొంగతనమే అన్నీ రజకం తప్ప ఏం లేదు ఆమెది. ఆమె తల దాచుకుంటే అయింది. అటు నిర్మల పోయింది, ఇటు దేర్పక కృష్ణమూర్తిలో వెళ్ళింది. కడవని చూస్తే 12 వార్డులలో 9 మాకు వచ్చి పుసర్పసాన్ని మా టీఆర్ఎస్కి వచ్చినాం. టీఆర్ఎస్ క్యాండిడేట్ కానీ పరిపాలన మాత్రం అది బాగాలేదు. కాంగ్రెస్ ఒక్క దేశం కాదు, మొత్తం పరిపాలన బాగాలేదు. ఎక్కడ బాగాలేదు ఆమె కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు అసలు. వాళ్ళు ఏం చేస్తారో ఏం బాగాలేదు. రైతుల గురించి అయితే ఏం 6 గ్యారెంటీలు వస్తుందా? 6 గ్యారెంటీలు ఎక్కడ పోవడం? 6 గ్యారెంటీ లేదు. ఏదో పింఛన్ లేదు, గించిన లేదు, కళ్యాణ లక్ష్యం అయినా ఏది లేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులంబంగానే ఇస్తాను. అదే ఇది లేదు. ఇంకా రైతు దళసు లేదు, 5 లక్షలు అది లేదు. చచ్చిపోయిన మొత్తం లేదు ఇంకా. ఇప్పుడు కేసీఆర్ 2 సార్లే ఇచ్చిండు, నేను 3 సార్లు ఇస్తా అంటాను. రైతు బంధు ఎట్టిండు? వచ్చినాయి మీకు? రాలేదు. వాడు 7,000 ఇస్తారని ఇప్పుడు 12,000 చేసే 12,000 మొన్న 2 సార్లు దిగిండు కదా. 2 కేసులు అయినాయి. ఇప్పుడు పింఛన్స్తో 2 సార్లు దిగిండు. 1,200 కోట్లు 1,200 కోట్లు 2 సార్లు పోయినాయి. ఈ సంవత్సరం ఈ రైతు బంధు పోయింది. ఇప్పుడు వేస్తాడు ఎత్తలేడు కదా. ఇక ఎలక్షన్ ఏం పెడతాడో, ఎలక్షన్ కూడా ఎత్తాడా ఏడా ఏం అర్థం అవుతలేదు. ప్రజాపాలన నడుస్తుందా అంటే ఏమంటారు? ప్రజాపాలన నడుస్తుందా అంటే ఏమంటావు? ప్రజాపాలన నడుతుందన్న. రౌడీ పాలన నడుతుంది, ప్రజాపాలన లేదు. ఇక్కడ అంతా రాజకీయం. కేసీఆర్ పోయినాక అంత రౌడీ కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు. ప్రజాపాలన అనేది కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మన ఇక్కడ దాకా ఉండే. అంతా మొదటి నుంచి కింద మొత్తం దారాకులు రౌడీజమే తప్ప ఏం లేదు ఇక్కడ. ఎక్కడేం లేదు. ఒక మన ఇక్కడ వెండి కాకుండా ఎక్కడైనా ఏం లేదు. కాంగ్రెస్ పరిపాలన ఎక్కడేం ఏ జిల్లా లేదు. ఆ కొడంకాయలు కడితే ఏమైనా ఆయన చెప్తాను మీటింగ్లు ఇది అవుతుందని ఏ చెప్పినా అంతే ఉన్నది. ఆయన ఏ పరిపాలన బాగాలేదు. రుణమాఫీ అయిందా? ఆ రుణమాఫీ కనీసం అంటే కడవెన్లో 100 మందిలో ఒక 30 మందికి అయింది. 60 మంది మైనసే. నేను మొత్తానికి చేసేసిన లేదు. ఎక్కడ చేసిన చూపెడతారా? మా మండలం చూపెడతాం, మా బ్యాంకు రమ్మ చూపెడతాం. ఎక్కలేదు. ఎక్కడంటే కొంత అయింది. ఎంత చాలా వరకు అయింది. రూపాయలు చాలా బాగా అట్టే ఉన్నాయి. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పాలన? ఈ రేవంత్ రెడ్డి పాలన అదే గిరుకుంది. నేను చెప్పింది ప్లేస్ వాళ్ళకి ఇరికి ఉండేది, మీడియాలోకి ఇరికి అందరికి ఇరికి ఉండేది. పరిపాలన అనేది వాళ్ళకి ఇవ్వలేదు. తీర్పు కావాలంటే మన చేతి లేదు. ఇంకా 2 సంవత్సరాలు వాళ్ళ పక్క వాళ్ళు తీర్పిస్తాం. జనం చూద్దాం అనుకున్నారు, ఆయన ఇచ్చిండు మంచిగా. ఇప్పుడు కథ చెప్పలేసుకుంటారు, సరిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తేక రాకపోతే ఎట్లుండే? అప్పుడు ఇంకా ఘోరంగా ఉండే. ఎక్కడ లెక్క పల్లిపోతేనే ఇక్కడ తీసుకొచ్చి చేసి అభివృద్ధి చేస్తేనే ఇంతవరకు తెల్లపులే ఇంటి పొలం నాటు పెట్టుకున్నాం. ఇది ఇక్కడ నీళ్ళు సుక్కలేకపోయేది. ఇప్పుడు ఇంతవరకు దగ్గర ఒక 80-90 ఎకరాల దాకా కనీసం అంటే అడిగి ఇంటికన్నా ఉత్సవాలు ఇంటికన్నా ఏరియాలు రావాలి. బయట కూర్చొని పోవాలి అంతే. నీళ్ళు తలం లేకుండా నాటు పెట్టుకున్నాం. ఎవరు కేసీఆర్ పోయినాం, దగ్గర పోయినాం. ఇక్కడ మా ఎస్ఎస్ వచ్చింది. పోయిన సాయంకాలం మన దగ్గర ఎండిపోయినాయి కదా. ఇప్పుడు వానకు వచ్చిన నీళ్ళు సరిగ్గా దున్నుతున్నాం అంతే తప్ప నీళ్ళు రాలే మాకు. ఇప్పుడు చేతికి దక్కుదా అని ఏమైనా గ్యారంటీ ఉందా? దక్కులే ఈసారి పోతే అన్న కాలం వచ్చింది
చెరువు పంటలు అంతా అట్లా ఏం లేదు. కాళేశ్వరం కూలిపోయింది కూలిపోయింది వాటర్ కూలిపోతే మరి కట్టిందా ఇల్లు కూలిపోతే కట్టుకోవాలి కదా. సరే తప్పు చేసిన సర్దిద్దు అనాలి కదా. ఇప్పుడే అంటాడు కదా కాలం కూలిపోయింది ఇప్పుడు ఏదో కేసు పెడతాను కదా ఏదో ఫోన్ టాకింగ్ పెయిన్ టాకింగ్ మేము మాట్లాడే కదా లేదు పాముదాం అంటాడు ఎన్ని చెప్తాడప్ప మరి ఆయన చక్కగా ఏమున్నది ఏం లేదు. ఇక వాళ్ళ క్యాండిడేట్ అనేది మాట్లాడతారు కానీ ఏం పరిపాలన అయితే ఏం లేదు మంచి అయితే నాకు అనిపించలేదు. మా ఊరియా బస్తాలు రైతుకు నెంబర్ 1 కరెంటు ఇస్తాడు ఓకే రైతుకు ఊరియా బస్తాలు అనేది దొరకాలి అది బందే. రైతు బంధు రైతు బంధు వచ్చి లేదు. రైతు బంధు ఇవ్వకుండా కనీసం ఊరియా బత్తాలు దొరకాలి కదా. రైతు బంధు అంటే అప్పసరి పెట్టుకుంటాం సరే ఉన్నప్పుడు వేద్దు మరి ఊరియా బత్తాలు వేయాలి కదా. నీకు సరిపోను దమ్ములే తెచ్చేందుకు తెచ్చినందుకే ఎదుర్కొచ్చాడు ఆయన. ఏం మంచిగా ఉంది అనేది పరిపాలన. ఆయనకు నచ్చిన నాయకులు వాళ్ళు నడుతుందంటాడు కానీ మాకైతే రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చలేదు. మా దయాకర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నెంబర్ 1 కానీ ఇక వాళ్ళు వేయరు మాకు ఎవరు అంటట్లేదు. ఇప్పుడు ఎస్పెషల్ మాకు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇక్కడ తెలుసులే నేను దగ్గర నా వయసు 51 సంవత్సరాలు 72లో 51 సంవత్సరాలు నెంబర్ 1 క్యాండిడేట్ తెలుసు నేను చేసిన వాళ్ళు. కానీ అప్పటి నుంచి నువ్వు ఎన్ని సంవత్సరాలు 72 పుట్టినా ఇప్పుడు 51 సంవత్సరాల నుంచి అనుభవం చేయబట్టి. నీకు నచ్చిన నాయకుడు అంటే ఏమంటావు? నాకు నచ్చిన నాయకుడు అంటే నెంబర్ 1 కేసీఆర్ తర్వాత దయాకరావు. అప్పుడే ఫస్ట్ మోస్ట్లో ఆ సిద్ధాంతం పోయింది వాళ్ళు తీసేసిండు వాడు మోడీ దిగిండు మమ్మల్ని. ఇక అది పోయినాక తలదాచుకునికే కానీ నాకు మంచి క్యాండిడేట్ అంటే మావోస్ట్లో పార్టీ నా నెంబర్ 1 నేను దెబ్బలు అన్ని చేసినాం ఇక్కడ ఏం చేసినా కానీ అన్ని పోసి మరి కానీ నాకు నచ్చింది మావోస్ట్లో అది పోయింది. ఈ తలదాచుకునేందుకు దయాకరావు నెంబర్ 1 అనుకున్నాం కేసీఆర్ నెంబర్ 1 అనుకున్నాం. ఇక వాళ్ళకన్నా 3 కొడుకు రేవంత్ రెడ్డి వచ్చిండు కథం ఏం లేదు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని కేటీఆర్ని ఇష్టం వచ్చి తిడుతున్నాడు అది తప్పు కదా? తప్పు అనుకుంటారు కానీ ప్రతిపక్షాలు మాట్లాడతలేరు. ప్రతిపక్షాలు అసెంబ్లీలో వెళ్ళిపెట్టారు సీఎం ఉండి అట్లా తిడతారని వాళ్ళ రేంజ్ ఎక్కడ రేంజ్ ఎక్కడ ఆయన అనుమతి ఎంత అదే మరి ప్రతిపక్షాలు అడగాలి కదా అన్నట్టు పోతాం మాకేందన్నట్టు పోతున్నారు. మనం అందాక ఎదగలేము అడగలేము కదా ఏదో ఇన్ని యాక్షన్ మాట్లాడతాం ఆ 7 ఎవరు ఎంత పోతాయి బాగా దాటాయి మా మాటలు బాగా దాటాయి. వాస్తవంగా టీవీలో వచ్చిన చూడదండి మాకు టీవీ వలగొట్టపోతే అంత కోపవుతుంది కానీ అది వలగొట్టి 4 సంవత్సరాలు అయితే నోసుకో కదా అంత అవసరం అవుతుంది వాళ్ళు మాట్లాడినప్పుడు. వాళ్ళ మాటలు తీరు వాళ్ళ వయసు తీరు వాళ్ళ అనుభవం ఎంత ఉంది దీని కింద. అది కూడా కొట్టిండు కోట్లు తెంగిండు భూమి. ఇప్పుడు మన ఇల్లు కడతానో అప్పు అయింది నువ్వు ఆయన 11 సంవత్సరాలు అంతా అప్పు చేస్తే నువ్వు 2 సంవత్సరాలు అదే అప్పు కాళేశ్వరం కట్టిన అప్పు అయింది అని అంటున్నా. మరి అప్పుడు ఇల్లు కట్టుకుని అప్పు కదా మరి 11 సంవత్సరాలు చేసినా అప్పుడు నువ్వు 2 సంవత్సరాలు చేసినావు అంటే నువ్వు ఏ అప్పు చేసినావు ఒక్కడు చేసింది ఒక బస్ మళ్ళీ కరెంటు బిల్లు నా ఇల్లుకి ఇప్పుడు చూద్దాం పని 1100 పడ్డది ఒక నెల. అంటే మంచోనికి అది పేదోనికి పెంచిపోయిన ఉండొద్దు మీరు సెటర్ ఉందట ఇది తలిపే ఉండాలట అంటే వాళ్ళు బతుకోదా. నువ్వు కిరాణా షాప్ పెట్టుకున్నావు కిరాణా షాప్ అయితే నాకు ఏం లేదు ఓల్డ్ సెటర్ వేసుకున్నందుకే 1100 పడుతుంది కరెంటు బిల్లు. ఇవన్నీ అడిగి నేను సెటర్ చేసుకో అంటాడు తలమ్ముకొని చెప్పులు కొనుక్కోవాలి నేను. అంటే నేను పెట్టుకుని 20,000 సెలరీ ఇప్పుడు అది తీసి 60 పెడితే 12,000 అవుతాయి. ఇవాళ అది బంద్ చేస్తే కరెంటు బిల్లు బంద్ అంటాడు వాడు కరెంటు వాడు. ఇది చెప్పు యానో 100 మందికి లోడ బంధు మీద 100 మందికి మేము కొన్ని ఇల్లు అన్నీ కరెంట్ బిల్లు పడుతున్నాయి ఇక్కడ నువ్వు తెలుసుకొని పోయి ప్రతి ఒక్క సెటర్ ఇల్లు సెటర్ ఉంటే కథ లేదు సెటర్ అయిపోతే బంద్ అట సెటర్ ఉంటే పోతాయట. మరి అయితే పేదలు మంచి పిల్లలు ఉండదా వారి పరిపాలన గట్టుంది. ఇప్పుడు 9 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేసిండుగా ఏం చేసినా అంటే ఏం చెప్తావు? జబరేషన్ అన్న ఇప్పుడు మిషన్ భగీరథ అంటే ఏంది రోల్ అంటే ఏంది కాళేశ్వరం అంటే ఏంది ఇవన్నీ ఆయన చేసినాయి కదా. ఆయన ఏ తక్కువ చేసిండు ఏది అప్పులు చేసిండు వాస్తవం తెచ్చిండు. ఇప్పుడు కొద్దిగా అంతా బిడ్డ పెళ్లి చేసుకున్నా ఇంట్లో అవుతుంది కదా మరి ఇప్పుడు ఏం చేసిండు కొత్త అభివృద్ధి చూపెట్టాలి కదా. చూపెట్టాక అసెంబ్లీ ఆయన తిట్టుడు ఎక్కడికి ఒకసారి మాకేమైనా కొద్దిగా అది గొప్ప ఇది ఉంటేనా ఇప్పుడు మా దగ్గర ముట్టుకునే వాళ్ళ ఇప్పుడు ఆయన ముట్టుకుని పడిపోయింది కదా వీళ్ళు అలిగి ఊకుంటారు. ఈయన ఆడ ఉంటాడు ఇది పవన్ ఉంటాడు ఈయన చెప్తాడు ఆయన వచ్చి ఈయన పోడు నాయన నేను చెప్తాను ఈయన అనుకోండి అంతా రౌడీ రాయికి ఉంది రేవంత్ రెడ్డి దగ్గర ఏం లేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష పాటు తులమ్మగారు వస్తుందా? ఇక్కడ కళ్యాణ లక్ష్యం బంద్ ఉంది కదా ఎవరికి రాలే ఇంతవరకు తుల బంగారాలే 1,10,000 రాలే ఇప్పుడు అసలే రాలే 5 లక్షల సుత వస్తాయి సార్ చనిపోయినాయి రైతు బీమా అసలు లేదు చచ్చిపోయిన వాళ్ళకు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గెలిపిస్తారా? ఇక కేసీఆర్ గెలిపితే మన ఒక్కరి చేతి లేదు కదా. ప్రభుత్వం ప్రజల ఓట్ లిస్టులలో ఇప్పుడు గొర్రెలంక మండ కూడా తిరిగేటే తప్ప తీర్పిద్దాం అనుకున్నది ఇప్పుడు నాకైతే నా అనుభవంతో 90% మారిపోయింది. ఒక 10% అయితే ఈ 2 సంవత్సరాలు అయిపోతుంది నాకు తెలిసి డక్అవుట్ అవుతుంది. రేవంత్ రెడ్డికి ఏ పదవి ఇస్తే బాగుంటుంది? ఇంకే పదవి ఎందుకు ఆయనకు అన్న పదవి కూడా ఇంకా పదవి ఇంకా సేమ్ ఇద్దామా ప్రధానమంత్రికి ఇద్దామా ఇంకా ఏమున్నది ఇంకా సీఎం ఉంటేనే కింద చేస్తాను ఇంకా ప్రధానమంత్రికి అంత లేదు. ఆయన పోతే అది కాదు వాటిని వస్తే గెలవాడు వీళ్ళే నాకు తెలిసి ఇక్కడైతే మాకు తెలిసిన వరకు అయితే వాటిని వస్తే గెలవాడు. అది కూడా తాగుతే పోతుంది ఎత్తడు కానీ నిజంగా చదువుకున్న వ్యక్తి క్యాండిడేట్ అయితే తెలిసినంత పడేయడు ఓటు నాకు తెలిసిన వరకు అయితే.
అప్పుడు ఏంటంటే మా దయాకర్ ఇక్కడ అనుకున్న ఒక 1500 ఓటుతాం కానీ చాలా టూ మచ్ పోయింది జనం. ఇప్పుడు టూ మచ్ అనుకుంటే చెప్పి తీసుకుని వాళ్ళే మా సార్ ఎట్లా పోయి మొత్తుకుంటారు. ఇప్పుడు ఆ ఎస్ఎఫ్సి మంచిగా చెప్తుంది వాళ్ళందరికీ. ఏముంది వాళ్ళ అనుకున్న ఆయనలో 10 మంది ఉంటే కథ ముసుకు కొట్టుకో, కథ అడ్డుపోతే ఎవరిని దుక్కిగా దంచుకోపోను. ఈ ఊరికి 10 మంది లీడర్ వాళ్ళే. ఏ ఊళ్ళో ఇప్పుడు మా మండలంలో కనీసం అంటే ఒక 7 గ్రామ పంచాయతీ కథ అన్ని టీఆర్ఎస్ వార్డు నెంబర్ సర్పంచ్ అన్ని వాళ్ళ ఎవడండి చూడు. ఇది నిర్మల కాడ మొత్తం ఇచ్చే కాడ ఈ జాపకాడ ఇచ్చే కాడ ఎస్ఎస్ని మా కడవండి అన్నీ వచ్చినాయి. ఇక్కడ చాలా వరకు ఒక 7 దారంపురం ఒకటి, ఈ చింగరాజపల్లి ఒకటి, ఈ మునపడికి కొన్ని 7 గ్రామాలు చిన్న చిన్నవి. అది వ్యక్తులు పట్టేసినాయి. అది మన పార్టీ గుర్తు కాదు, ఆ సంబంధం పార్టీ గుర్తు పెట్టుకుంటే నెంబర్ 1 పార్టీ గుర్తు పెట్టుకుని గెలిస్తే అది దమ్మవుతుంది. ఇప్పుడు కేసీఆర్ రైతులకు గుర్తుకొస్తున్నాడా? ఎందుకు రాడు? పండుగ వస్తే ఇది వస్తాడు. పండుగ వస్తే కళ్ళ వచ్చి మన ఎన్నికగా కాయ చచ్చిపోతే తాతలు వచ్చి లేపినట్టుగా బిడ్డ ఏం చేస్తాడు మందరిస్తే కళ్ళు ఉండదు. తిన్నవాసు ఎవరు లెక్క పెట్టుకొని ఏదో తీర్పిద్దామని చూసారు. గుద్దాలంటే ఏంది వాళ్ళకి ఇప్పుడు జనానికి తీర్పిద్దాం అనుకుని ఇచ్చారు. అయ్యో ఇచ్చినాం కదా ఇప్పుడు ఏమన్నా మన చేతి లేదు, మళ్ళీ గుద్దితేనే బయటకు వచ్చేది. ఇంక 2 సంవత్సరాలు ఓపిక వేయాలి తప్పదు. అది ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి మనం కాదు ఎవరి తీయలేరు. ఇక 2 సంవత్సరాలకు వాళ్ళు ఎటు చెప్తే ఆగు అంటే ఆగితే పొమ్మంటే పోతే గాలి అట్టుంది ప్రభుత్వం. దానికి మీ మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఏమన్నా సరిదిద్దుతుంది.